ఇప్పుడే రాజ్ ప్రకాష్ పాల్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో ఒకటి నాకెవరో షేర్ చేశారు. ఆ షార్ట్ వీడియో చూసిన తర్వాత రాజ్ ప్రకాష్ పాల్ ఎదురుగా ఉంటే ముఖం మీదనే ఒక మాట అడుగుదాం అనిపించింది. రాజ్ ప్రకాష్ పాల్, నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా ఇలా మాట్లాడడానికి? నీకు సిగ్గు లేదా? సిగ్గును వదిలిపెట్టేసావా అని అడుగుదాం అనిపించింది. ఈ షార్ట్ చూస్తున్నంతసేపు నేను చాలా బాధపడ్డాను. ఒకటి, రాజ్ ప్రకాష్ పాల్ గారి అజ్ఞానాన్ని ఊహించుకుంటూ, రెండు, ఆయన ఎదురుగా ఉంటున్నటువంటి వ్యక్తుల అజ్ఞానాన్ని ఊహించుకుంటూ, మూడు, ఇదే విషయాన్ని ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది ఆమోదిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ సమాజం లేఖనాల విషయంలో ఎంత వెనకబడింది అనేది ఆలోచిస్తుంటే చాలా బాధ అనిపించింది. ప్రత్యేకించి ఈ షార్ట్ వీడియోలో రాజ్ ప్రకాష్ పాల్ గారు మాట్లాడుతూ ఉంటే, అమెరికాలో బ్లేజర్ వేసుకొని అడుక్కు తినేవాడు అంటే నేను ఊహించుకునేవాడిని. అవునా, బ్లేజర్ వేసుకొని కారులో వచ్చి అడుక్కుంటారా? కారు ఉంటే అడుక్కోవడం ఎందుకు అనేటట్టుగా అనుకునేవాడిని కదా. ఎప్పుడో చిన్నప్పుడు నేను విన్న మాటలు ఇప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ ఈ షార్ట్ వీడియోలో తనను చూస్తూ ఉంటే, ఓహో, అమెరికాలో కూడా ఇలాగే ఉంటారనమాట, అడుక్కునే వాళ్ళు చాలా కాస్ట్లీగా కనబడుతూ ఉంటారు, కానీ వాళ్ళ బుద్ధి మాత్రం అడుక్కు తినే బుద్ధి అనేటట్టుగా నాకు అనిపించింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి, నాకైతే చాలా సిగ్గుగా అనిపించింది. మరి దశంభాగం ఉన్నప్పుడు ఎలా తీయాలి? చాలా మందికి అది అర్థం కావట్లే. ఎలాగ తీయాలి? ప్రతి ఒక్కరికి వ్యత్యాసం ఉంటుందండి. ఈ రోజులైతే ఉద్యోగాలు చేసుకుని నెలకు ఒకసారి శాలరీ పడేటప్పుడు శాలరీ పడిన రోజున చేస్తారు. అంటే శాలరీ పడిన రోజున, ఓ ఉదాహరణకి వేర్స్ మనీ, నాకు 1000 రూపాయలు వచ్చింది, దిస్ ఇస్ మై శాలరీ. ఈరోజు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, శాలరీ వచ్చిన వెంటనే ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు, అన్ని అయిపోతారు. చివరిగా ఉంటుంది, దేవా ఇవ్వాలా? పిల్లడు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభా, మర్చిపోయింది ప్రభా, ఇవ్వాలా? పర్లేదు, దేవుడు ఏమనుకోలేదు, ఫ్రీ వెరీ చియర్ఫుల్ గివర్ కదా, ఐ లవ్ యూ డాక్టర్, నీకు వద్దు ప్రభా. పనికిరాదు. సరే, అలాగే ఇవ్వాలి 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 నిచ్చో, పనికిరాదు. అది కూడా కాదు, ఎన్ని ఇచ్చి దేవా ఇది నీది అని ఇచ్చో, పనికిరాదు. దేవుడు అంటాడు, మొదటిది నాది లేకపోతే లేదు. మొదటిది నాది, అది వచ్చిన అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ వెళ్తా చూడు, అది నాది. దీంతో తేల్చుకో ఏం చూసుకుంటావు. ట్యాక్స్ కడతారా అండి? ఎంతమంది ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు? కట్టి ముగించేశారా? ట్యాక్స్ కట్టాలన్నప్పుడు ఆ అమౌంట్ కట్టాల్సిందే. ఈ జిఎస్టీలు కట్టాలన్నప్పుడు ఫస్ట్ జిఎస్టీ కట్టాల్సిందే. ఈ గ్రాస్ ఇన్కమ్, నెట్ ఇన్కమ్, ప్రాఫిటబిలిటీ చూసినప్పుడు ఉన్నదంతా పడిన తర్వాత, పోయిందంతా పోయిన తర్వాత, అన్ని ఎగిరిపోయిన తర్వాత చివరిది నీది. అది నువ్వు వాడుకోవాలి. వచ్చిందంతా వాడుకుంటున్నానంటే దివాళి తీసుకూర్చుంటావు. దేవుడు అంటాడు, ఐఎమ్ ఓన్లీ టెస్టింగ్ యూ 10 ప్రూవ్. ఇది పరిశుద్ధపరచబడుతుంది. ఇందా చదివాం, ద ఫస్ట్ ఇస్ హోలీ, రెస్ట్ ఇస్ హోలీ. ఫస్ట్ ఇస్ బ్లెస్డ్, రెస్ట్ ఇస్ బ్లెస్డ్. ఫస్ట్ ఇస్ మైండ్, రెస్ట్ ఇస్ మైండ్. నాదే నువ్వు పెట్టుకో, అపో అది ఎట్లా మొడతాను నేను చూస్తా. ఎందుకంటే మొదట నాకు ఇచ్చావు కదా, ఇది నాది, అంత నాదే. ఒక పిండి నాకు ఇచ్చావు, మొత్తం అంత నాదే. ఒక్క ముద్ద తీసాక అంత నాదే. అపో అది నా దానిపైన మొడతానికి వాడికి అధికారం లేదు. నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి ఏం మిగలలేదు అంటున్నావు, నాకు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర ఏమీ లేదు అంటున్నావు. తప్పు ఏంటంటే, నేను దేవుణ్ణి, ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారం, విత్తడానికి విత్తనాన్ని ఇచ్చే దేవుణ్ణి. అన్యాయం చేయను. ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారం, విత్తడానికి విత్తనం. నువ్వు విత్తనాన్ని తీసుకుని తిన్నావు అనుకో, నీకే నష్టం. చూశారు కదా, ఈ వీడియో చూస్తున్నంతసేపు రాజ్ ప్రకాష్ పాల్ సిగ్గు చిన్నప్పుడే వదిలిపెట్టేసావా? ఇలా మాట్లాడటం ద్వారా క్రైస్తవ్యానికి ఎంత అవమానం జరుగుతుంది అని ఏమాత్రం అనిపించలేదా? కేవలం డబ్బు సంపాదన అనే యావ తప్ప ఈ వీడియోలో దేవునికి ఏమైనా మహిమ ఉందా? అయినా డబ్బు సంపాదించాలనే యావ ఉన్న వాళ్ళు దేవుడి మహిమ గురించి ఎందుకు ఆలోచిస్తారు? సరే, ఇప్పుడు ఈ రాజ్ ప్రకాష్ పాల్కి ఈ వీడియో ముఖంగా చెబుతున్నాను. రాజ్ ప్రకాష్ పాల్కి ఈ మాటలు వెళ్ళేటట్టుగా చూడండి. రాజ్ ప్రకాష్ పాల్, మనం పాత నిబంధన కింద ఉన్నామా, కొత్త నిబంధన కింద ఉన్నామా? నాకు సమాధానం చెప్పాల్సిన అక్కర్లేదు. నీ అంతరాత్మకి నువ్వు సమాధానం చెప్పుకో.
మనం క్రైస్తవులమైన మనం పాత నిబంధన కింద ఉన్నామా, కొత్త నిబంధన కింద ఉన్నామా? దశమ భాగం అనే ఆ పద్ధతి పాత నిబంధన పద్ధత లేకపోతే కొత్త నిబంధన పద్ధత? అపోస్తులు ఎప్పుడైనా దశమ భాగానికి వచ్చి ప్రసంగం చేశారా? దశమ భాగాన్ని అడిగారా? ఒకవేళ పాత నిబంధనలో ఉన్న దశమ భాగం అనేదాన్ని మనం తీసుకుంటే పాత నిబంధనలో సున్నతి చేసుకోవాలి అని ఉంది. మనం సున్నతి చేసుకుందామా? పాత నిబంధనలో బలులు ఉన్నాయి, మనం కూడా బలి అర్పిద్దామా? పాత నిబంధనలో అర్పణలు హోమాలు ఉన్నాయి, మనం కూడా చేద్దామా? పాత నిబంధనలో రకరకాల పండుగలు ఉన్నాయి, వాటన్నిటిని ఆచరిద్దామా? పాత నిబంధనలో ధర్మశాస్త్ర సంబంధమైన సంస్కారాలు చాలా మట్టుకున్నాయి. ప్రధాన యాజకుడు అభిషేకించబడ్డం, యాజకులు అభిషేకించబడ్డం. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు పాస్టర్ అనుకో, నిన్నెవరు అభిషేకించారు, ఎలా అభిషేకించారు? ఎన్ని పొట్టేలను ఎన్ని కోడెదోడులను వధించి వాటి రక్తాన్ని నీ కుడి చెవి మీద, కుడి బొటన వేలు మీద, కుడి కాలి బొటన వేలు మీద ఇలా ఏమైనా ప్రోక్షించారా, చిలకరించారా? నేనేం మాట్లాడుతున్నాను అంటే క్రైస్తవులమైన మనం పాత నిబంధన కింద ఉన్నామా, కొత్త నిబంధన కింద ఉన్నామా? దశమ భాగం అన్నది పాత నిబంధన పద్ధతి. మరైతే ఇప్పుడు మనం సేవ చేయాలంటే డబ్బు లేకుండా ఎలా చేస్తాం అన్నదే కదా నీ ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అడవిలో పరిచర్య పెట్టి లేదా అండర్ గ్రౌండ్లో లోపల పాతాళంలో పరిచర్య పెట్టినా, అంటే ఎవరికి కనిపించకుండా రహస్యంగా పరిచర్య ప్రారంభించినా ఆ పరిచర్యను చూసేవాడు ఆ పరిచర్యకి జీతం ఇవ్వాల్సిన వాడు, ఇచ్చి తీరాల్సిన వాడు ఎవరు? ఆ పరిచర్య ఎవరి పేరటైతే చేయబడుతుందో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించిన నమ్మకమైన యజమాని ఉంటాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారికి మించిన నమ్మకమైన యజమాని ఉంటాడా? పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పిన ఆ మాటను గాలి కుదిలేసి నీ జేబులో ఉన్న డబ్బును తీసి ఇలా ఎంచుతూ దశమ భాగం ఎలా ఇవ్వాలని డెమో ఇచ్చి నీవు మాట్లాడుతున్నంతసేపు నిజంగా చెబుతున్నాను, అమెరికాలో బ్లేజర్ వేసుకొని కారులో వచ్చి ఫుట్పాత్ మీద కూర్చొని అడుగు తింటున్న కాస్ట్లీ బెగ్గర్స్ ఉంటారు అమెరికాలో, అలా కనిపించావు నాకు. ఇలా అడుగు తినేదానికి ఆ బ్లేజర్ ఎందుకు? ఇలా అడుగు తినేదానికి అంత హంగామా ఎందుకు? అంత సెటప్ ఎందుకు నీకు? లేఖనం తెలిస్తే మాట్లాడు, లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవచ్చు. సరే, ఎటు దీనికి అలవాటు పడ్డావు కదా. ఒక్కసారి అడుక్కు తినడానికి అలవాటు పడిన వ్యక్తులు, ఆ డబ్బు రుచి మరిగిన వ్యక్తులు, తర్వాత బైబిల్ చెప్పినా చివరికి సాక్షాత్తు యేసు ప్రభు వచ్చి చెప్పినా వినరు కదా. ఎందుకంటే ఆ డబ్బు రుచి అలాంటిది. ఊరకే వచ్చే డబ్బు రుచి చాలా తీయగా ఉంటుంది. కాబట్టి దానికి అలవాటు పడిన మీరు నేను చెబితేనో లేకపోతే బైబిల్ చెబితేనో లేకపోతే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి చెబితేనో వినే రకం కాదు కదా. ఆ డబ్బు రుచి అలాంటిది. మీరు మానుకోలేరు కదా డబ్బు అడగడం. సరే, ఆ మాటకు వస్తే ఆ కెమెరా ఆఫ్ చేసి నీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకే వినపడేటట్టుగా కెమెరా ఆఫ్ చేసి వాళ్ళకే వినపడేటట్టుగా వాళ్ళకే తెలిసేటట్టుగా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పటికే క్రైస్తవం పరువు నడి బజారుకు వచ్చింది. ఈ సాక్ష్యాలు, నకిలీ స్వస్థతలు, ఈ అద్భుతాలు, తలాతోక లేని ప్రసంగాలు, అర్థం పర్థం లేని పాటలు, వేదికల మీద నాటకాలు, ఈ దశమ భాగం అనే ఈ దోపిడి, వీటన్నింటితో ఇప్పటికే క్రైస్తవ్యం బజారుకు వచ్చింది, నడి బజారుకు వచ్చింది. బైబిల్ చెప్పినటువంటి పద్ధతులను పక్కన పెట్టేసి ఎవరి సామ్రాజ్యాన్ని వారు స్థాపించుకోవడానికి, అదే మీరు పరిచర్య అంటారే, అలా ఎవడి సామ్రాజ్యాన్ని వాడు స్థాపించుకోవడానికి ఇన్నోవేటివ్ ఐడియాస్తో, ఎవడికి సంబంధించిన ఇన్నోవేటివ్ ఐడియాస్తో వాడు కెమెరా ముందుకు వచ్చి వాడి పాపులారిటీని పెంచుకోవడానికి క్రీస్తు ప్రాణత్యాగాన్ని నడి బజారు పాలు చేశారు కదా. బయట వాళ్ళు గాండ్రించి ఉమ్ముతున్నారు. వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లే. మీకంటే ఆ బాధ ఉండకపోవచ్చు, కానీ ప్రభువును ప్రేమించి లేఖనాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా మాకు
బైబిల్తో వారికి సమాధానం ఎలా చెప్పాలని అన్ని రకాలుగా ప్రయాసపడుతున్నాం, పోరాడుతున్నాం. ఈ సమయంలో మరలా అడుక్కు తినేటువంటి ఆ పద్ధతిని కెమెరా ఆన్ చేసి నలుదిక్కుల ప్రపంచం నలుదిక్కులా వెళ్ళేటట్టుగా దాన్ని కట్ చేసి మరీ సోషల్ మీడియాలో పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు? సరే, దశంభాగం అడగాలి అని అనిపించింది. అదేదో కెమెరా ఆఫ్ చేసి చేయొచ్చు కదా. చేసేది ఎటు పనికిరాని పని. దాన్ని ఎవరికి తెలియకుండా చేయొచ్చు కదా. కెమెరా ఆన్ చేసి దీన్ని మరలా ప్రపంచ నలుమూలలా పంపించేటువంటి, అంటే ఆన్లైన్లో చూసే వాళ్ళు కూడా మీకు దశంభాగం పంపించాలి అనే కదా మీ ఉద్దేశం. మీకు కూడా తెలుసు ఇది కెమెరా ఆఫ్ చేసి 4 గోడల మధ్య అడగొచ్చు అని తెలుసు. కానీ అలా కాదు, నాకు కావాల్సిన ఎక్కువ మొత్తంలో కాబట్టి అని దానిని కెమెరాలో బంధించి ప్రపంచం నలుదిక్కులా పంపించావు. ఒక దైవజనుడు అద్భుతమైన మాట చెప్పాడు డబ్బును గూర్చి. డబ్బు సంపాదన అన్నది సముద్రం నీళ్లు తాగేదాంతో సమానం అంట. డబ్బు సంపాదన అనేది సముద్రం నీళ్లు తాగేదాంతో సమానం అంట. సముద్రం నీళ్ళు ఎంత తాగితే అంత దప్పిక ఎక్కువ అవుతుందంట. సముద్రం నీళ్ళు తాగుతున్నాం అనుకో, తాగే కొద్దీ దప్పిక ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న సాల్ట్ కంటెంట్ని బట్టి. అదే నది నీరు తాగామనుకో, ఒక గ్లాస్ తాగేటప్పటికి దప్పిక తీరుతుంది. కానీ సముద్రం నీరు ఎంత తాగితే అంత దప్పిక అవుతుంది. ఇలా ఊరకే వచ్చేటువంటి డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన మీకు ఇక చాలు అనేటువంటి లక్షణం ఉండదు. ఇమ్ము ఇమ్ము అనే 2 కుమార్తెలు గలరు జలగకి. జలగ ఎలాగైతే నోటితోనూ తోకతోనూ రెండింటితో పీల్చుతుందో రక్తం, వ్యక్తి కానీ పశువు కానీ దొరికితే దానికి, అలా మీరు డబ్బు సంపాదనకి ఎలా వీలుంటే అలా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డారు. కాబట్టి మిమ్మల్ని గూర్చి బయట సమాజం ఎలా ఆలోచిస్తుంది అన్నది మీ దాకా వచ్చి ఉండకపోవచ్చు. లేదా మిమ్మల్ని బట్టి క్రైస్తవం ఎంత అవమానానికి లోనవుతుంది అన్నది మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ ఎదురుగా ఉన్న వాళ్ళంతా భజన బృందం కదా, వాళ్ళు మీకు ఈ విషయాన్ని చేరవేయకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో అన్నది మీరు చూస్తారు కదా, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుందిలేండి, చూస్తారు. మనస్సాక్షితో ఆలోచించు. పనివాడు జీతానికి పాత్రుడు. నీవు చేసే పనికి జీతాన్ని ఇవ్వాల్సింది ప్రభు, అంతే. నీకై నీవు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంఘాన్ని మోటివేట్ చేస్తున్నావంటే డబ్బిమ్మని, నీవు మోసగాడివి. ప్రభువుని అడ్డు పెట్టుకొని సంపాదించడానికి వచ్చినటువంటి ఇస్కరేతు యోధ ఆత్మ కలిగిన వాడివి. అపోస్తులు ఎప్పుడైనా దశంభాగాన్ని గురించి ప్రసంగం చేశారా? అపోస్తులు ఎప్పుడైనా దశంభాగాన్ని గురించి ప్రసంగం చేశారా? అపోస్తుల దగ్గరికి తమ చర స్థిరాస్తులమ్మి ఆ డబ్బును తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు అని వ్రాయబడింది. ఎన్ని దశమ భాగాలు అయితే చర స్థిరాస్తి అవుతుంది? పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా చెప్తున్నా రాజప్రకాష్ పాల్. పాత నిబంధనలో నీ సంపాదనలో దశమ భాగాన్ని ఇవ్వాలి. కొత్త నిబంధనలో హృదయపూర్వకముగా, ధారాళముగా, ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్య వ్యాప్తికి నా వంతు నేను ఇవ్వాలి, ఇది నా బాధ్యత అంటూ ఇవ్వడమే కొత్త నిబంధన. పాత నిబంధన ఎంత ఇవ్వాలి అని చెబితే, క్రొత్త నిబంధన ఎలా ఇవ్వాలి అని చెప్పింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బీద విధవరాలు 2 కాసులు వేసింది కదా, ఆ 2 కాసుల ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దశమ భాగానికి సమాధి కట్టాడు. మరొకసారి చెబుతున్నాను, యేసు ప్రభు అక్కడ బోధిస్తున్నాడే అది ఇంకా ధర్మశాస్త్ర కాలమే. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినంత వరకు ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఆయన రక్తం చిందించేంత వరకు అదంతా పాత నిబంధన కాలమే. కనుకనే యేసు ప్రభు కూడా వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని దశమ భాగాన్ని గురించి అందులో చెప్పాడు కదా. ఇంకా పాత నిబంధన కిందనే ఉంది ఆనాటి కాలం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించాడో ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పెంతెకొస్తు పండుగ దినాన సంఘం ఏర్పడింది, అక్కడి నుంచి కొత్త నిబంధన సంఘం. అక్కడి నుంచి ఎక్కడ కూడా దశమ భాగం ప్రస్తావన లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు 2 కాసులు వేసిన ఆ బీద విధవరాలని అందరి ఎదురుగా ప్రశంసించాడో,
దశమ భాగానికి సమాధి కట్టాడు అని అర్థం. మరి అంతే కదా, పాత నిబంధన కింద ఉన్నటువంటి ఆ వ్యక్తులతో 2 కాసులు వేసింది, తన జీవనం అంతా వేసింది అని తన ఆలోచన విధానాన్ని, అంటే దేవుని పట్ల తనకున్నటువంటి ఆ ప్రేమని 2 కాసుల రూపంలో వేసింది. తనకున్నదంతా అదే కదా అపోస్తుల కార్యంలో తమ చర స్థిరాస్తులు అమ్మి, ఇక్కడ కూడా తన జీవనం అంతా తమ చర స్థిరాస్తులు అమ్మి. ఆవిడికి ఆ 2 కాసులే చర స్థిరాస్తి, వీళ్ళకి చర స్థిరాస్తి అంటే ఎక్కువ మొత్తం. 2 ఒకటే కదా. ఇక్కడ యేసుప్రభు నేర్పించింది మనసు, దేవునికి ఇచ్చేటువంటి మనసు. మన దగ్గర లేకుండా 2 కాసులు వేసిన దేవుడు మన మనసును చూస్తాడు. మనం ఎంత ఇస్తున్నాము అన్నది కాదు దేవుడికి కావాల్సింది, ఎలా ఇస్తున్నాము, ఏ ఆలోచనతో ఇస్తున్నాము. ధారాళంగా, ప్రేమగా, ఇది నా బాధ్యత అని గుర్తెరిగి, పిసినితనంగా కాకుండా, నొచ్చుకుంటూ కాకుండా, ప్రభువైన యేసుక్రీస్తు రాజ్య సువార్తని, ఆయన శిలువ సమాచారాన్ని నలుదిక్కులా ప్రకటించడానికి ఈ పరిచర్యలో నేను పాలిభాగస్తుణ్ణి. వాక్యోపదేశం చేసేవాడికి వాక్యోపదేశం పొందుకునే నేను అన్ని విషయాల్లో పాలిభాగస్తుడిగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఇచ్చినప్పుడు ఆ ఆలోచన విధానాన్ని దేవుడు దీవిస్తాడు. అంతే తప్ప ఎంత ఇవ్వాలని కొత్త నిబంధన సంఘంలో అపోస్తులు ఎక్కడ బోధించలేదు. నీలాగా ఈ కరెన్సీ నోట్లు తీసి మరి ఎంచుకుంటూ అసహ్యంగా బోధించలేదు. ఎందుకని కొత్త నిబంధనలో అననీయ సప్పీరాల సందర్భం రాయబడింది. అననీయ సప్పీరాలు తమ ఆస్తిని అమ్మి డబ్బు తీసుకుని వచ్చారు. దానికంటే పైన బర్నబా కూడా తన ఆస్తిని అమ్మి డబ్బు తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఆస్తిని అమ్మడం కాదు కావాల్సింది, ఇక్కడ మొత్తం డబ్బునంతా ఇవ్వడం కాదు కావాల్సింది అపోస్తలుడైన పేతురుకి. మిమ్మల్ని మీరుగా చూపించుకోకుండా ఎందుకని ఇంకోలా చూపించుకున్నారు, అది సమస్య. ఇంకొకసారి చెప్పనా, బర్నబా తానేంటో తాను చూపించుకున్నాడు. బర్నబా ఎవరు? సువార్త కోసం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం తన చరస్థిరాస్తుల్ని తీసుకుని వచ్చి అపోస్తలుడైన పేతురు పాదముల చెంత పెట్టాడు. ఆయనకి డబ్బు కంటే దేవుడు ఎక్కువ అనేది చూపించుకున్నాడు. బర్నబా ఉద్దేశం కూడా అదే. అయితే అననీయ సప్పీరాలు మిగతా వాళ్ళంతా ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి అని తాము ఏమి కాదో అలా చూపించుకునే ప్రయత్నం చేశారు. వేషధారితనం ప్రదర్శించారు, అందుకు చచ్చిపోయారు. అంతే తప్ప డబ్బు తక్కువైంది అని కాదు. మేమింత దాచిపెట్టుకున్నామంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమి కాదో అలా చూపించుకునే ప్రయత్నం చేశారు. ఆ డబ్బును బట్టి పేతుర్ని మోసం చేద్దాం అనుకున్నారు. వీళ్ళు కూడా తమ చరస్థిరాస్తులమ్మి నా దగ్గర తీసుకుని వచ్చారు అని బర్నబా స్థానం వాళ్ళు కూడా కావాలనుకున్నారు. వేషధారితనాన్ని ప్రదర్శించారు. ఈ వేషధారితనాన్ని ప్రదర్శించడానికి కారణం ఎవరో తెలుసా? అపవాది ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించాడు? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేయడానికి అపవాది ఎందుకు ప్రేరేపించాడు? దయ్యం, సాతాను వారిని అలా ప్రేరేపించింది. ఇప్పుడు నీ డెమో చూసి ఈ దశంభాగం ఎలా ఇవ్వాలని వాళ్ళు కూడా దశంభాగాన్ని అలా తీస్తున్నారనుకో, నీలో దూరి నిన్ను ప్రేరేపించింది అపవాదే, వాళ్ళను కూడా ప్రేరేపిస్తున్నది అపవాదే. అంటే వాళ్ళకి ఇవ్వాలనే మనసు లేకుండా నువ్వు చెప్పావని అలా బలవంతంగా తీస్తున్నారు. అంటే ఇది అపవాది ప్రేరేపణ. కానుక అన్నది స్వచ్ఛందంగా, ప్రేమగా, ధారాళంగా, ఇది నా బాధ్యత అంటూ మనస్ఫూర్తిగా ఇచ్చేదాన్ని కానుక అంటారు తప్ప బలవంతంగా ఇచ్చేది కాదు. అపోస్తుల కార్యంలో అందరూ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారా? లేకపోతే ఎవరికైతే అమ్మాలనిపించిందో వాళ్ళే అమ్మారా? రాజప్రకాష్ పాల్ ఆలోచించు. అపోస్తుల కార్యంలో అందరూ తమ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారా? లేకపోతే ఎవరికైతే దాన్ని అమ్మి సంఘానికి ఇవ్వాలనిపించిందో వాళ్ళే ఇచ్చారా? అందరూ కాదు, కొందరే. ఎవరికైతే ప్రేరేపణ వచ్చిందో వాళ్ళే. మరి మిగిలిన వాళ్ళు ఆ ఆస్తిని సమిష్టిగా పంచుకున్నారు. ఇచ్చినటువంటి ఆస్తిని మిగతా వాళ్ళు సమిష్టిగా పంచుకున్నారు అంటే అందరూ ఇవ్వలేదనే కదా. కొత్త నిబంధన సంఘం అందరినీ కానుక అడగదు. పాత నిబంధనలో అందరూ దశంభాగం ఇవ్వాలి, కానీ కొత్త నిబంధనలో అందరూ కానుక ఇవ్వాల్సిన అక్కర్లేదు. మీకు ఇచ్చే స్తోమత ఉంటే, ఇచ్చే మనసు ఉంటే, ఇచ్చే ప్రేరేపణ ఉంటేనే అది ప్రభువు సేవ కోసమని
మీరు నిజంగా ప్రేరేపించబడితేనే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తేనే ఇది నా బాధ్యత అని మీకు నిజంగా అనిపిస్తేనే ఇవ్వాలి. వేషధారితనంగా ఇవ్వకూడదు అనేదానికి అననీయ సప్పీరాల చావు మనకు సాక్ష్యం కాదా, రుజువు కాదా? మీరు ఏంటో అలాగే చూపించుకోండి. నా దగ్గర స్తోమత లేదు, నేను ఇవ్వలేను. నా దగ్గర డబ్బు ఉంది కానీ నాకు ఇవ్వాలనిపించట్లే, ఇవ్వకండి. అననీయ సప్పీరాలు ఎందుకు చచ్చిపోయారు అంటే వాళ్ళు ఏమై ఉన్నారో లోపల అలా కాకుండా ఇంకొకలాగా చూపించుకునే ప్రయత్నం చేశారు డబ్బుని ఇవ్వడం ద్వారా, అందుకు చచ్చారు వాళ్ళు. కాబట్టి కొత్త నిబంధన సంఘంలో అందరూ కానుక ఇవ్వాలని రూల్ లేదు, కంపల్షన్ లేదు. అది పాత నిబంధనలో పద్ధతి. పాత నిబంధనలో అందరూ ఇవ్వాలి, దశంభాగాన్ని ఇవ్వాలి. కొత్త నిబంధనలో అలా లేదు. తమ చరస్థిరాస్తులన్నీ అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. దాన్ని అపోస్తులు అందరికీ పంచారు. పంచితే వారిలో ఎవరికి కొదువలేదు, సమిష్టిగా పంచుకున్నారు. అంటే అందరూ ఇవ్వలేదనే కదా దాని అర్థము. ఉన్నవాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఇస్తే దాన్ని పంచుకున్నారనే కదా అర్థం. కాబట్టి కొత్త నిబంధన ఏం నేర్పిస్తుందంటే రాజప్రకాష్ పాల్ అందరినీ ముక్కుబిండి వసూలు చేయమని చెప్పట్లేదు. కానుక అన్నదే దేవుడు వారిని ప్రేరేపిస్తే ఇస్తే గనక అది మన జీతం అవుతుంది. మనం వారిని ప్రేరేపించి తీసుకుంటే గనక దాన్ని అడుక్కు తినడం అంటారు. భిక్షానికి కానుకకి తేడా తెలుసా రాజప్రకాష్ పాల్? భిక్షం అంటే అడుక్కునేది, అడుక్కుంటే వచ్చేది. కానుక అంటే దేవుడు వారిని ప్రేరేపిస్తే మనకి ఇచ్చేది. పనివాడు జీతానికి పాత్రుడు. రాజప్రకాష్ పాల్ నువ్వు నిజంగా పని చేస్తూ ఉంటే, నాకు తెలిసి నువ్వు సేవ చేస్తున్నావని నేను భావించట్లేదు. ఎందుకంటే అది ఫ్యామిలీ షో. నీ చర్చ్ అనేది జస్ట్ ఫ్యామిలీ షో. ఎప్పుడు చూసినా అంటే నేను నీ ప్రసంగాలు వినలేదు, ఒక్క ప్రసంగాన్ని విన్నాను. 45 నిమిషాలు ఉంది ఆ ప్రసంగం. ఆ ప్రసంగం విన్న తర్వాత జీవితం 45 నిమిషాలు ఎందుకు వేస్ట్ చేశానా అని బాధపడ్డాను. ఏమీ లేదు అందులో. నిన్ను గురించి ఇలాంటి షార్ట్ వీడియోలు తప్ప పూర్తి ప్రసంగం ఎక్కువ నేను వినలేదు. కొన్ని విన్నాను, విని బాధపడ్డాను, ఎందుకు టైం వేస్ట్ చేశానా అని. ఏముంది అంత డొల్ల, ఏమి లేదు. నిన్ను గూర్చి షార్ట్లలో నేను ఎప్పుడు చూసినా సరే నీ గూర్చి నీవు, నీ సతీమణి గూర్చి నీవు కానీ, నీ సతీమణి నీ గూర్చి కానీ, లేకపోతే నీ పిల్లల గూర్చి కానీ, నీ బంధువుల గూర్చి కానీ, నీ కుటుంబాన్ని గురించి మీరు చెప్పుకోవడం, అంటే మీ ఫ్యామిలీని గూర్చి మిమ్మల్ని మీరు పొగుడుకోవడం తప్ప, లేకపోతే ఆ పాటలు పాడి ఎలాగైతే క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ గెంతుతూ ఉంటారో, డ్యాన్సులు వేస్తూ ఉంటారో, అలా క్రిస్టియన్ ఫ్లేవర్ క్లబ్ అలా అనిపించింది తప్ప నువ్వు పరిచర్య చేస్తున్నావని నాకెప్పుడు అనిపించలే. ఇకపోతే వాక్యం చెప్పేటప్పుడు ఇలా సరళంగా మాట్లాడకుండా ఏదో దీర్ఘాలు తీస్తూ ఏదో త్రాగుడు పోతూ మాట్లాడుతుంటాడే, నాటుగా దీర్ఘాలు తీసి మరి ఏదో యాసగా మాట్లాడుతూ ఉంటాడే, అలా అనిపించింది నీ మాట తీరు. ఒరిజినల్గా నీ మాట అలాగే ఉంటుందా లేకపోతే నాకు అలా అనిపించిందో నాకు తెలియదు. కానీ నువ్వు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ సాగదీసి దీర్ఘాలు తీసి ఏదో వెట్టకారం చేస్తూ మాట్లాడినట్టుగా అలా అనిపించింది. మరి నిజంగా అలా మాట్లాడతావా లేకపోతే కావాలని అలా మాట్లాడతావా నాకు తెలియదు. కానీ నీ వాక్యం చెప్పే పద్ధతి ఎందుకు నాకు రుచించలే. ఎప్పుడు చెప్పావు కానీ వాక్యము. ఇకపోతే ఫ్యామిలీ షో, మీ ఫ్యామిలీ షో కోసం నువ్వు తయారు చేసుకున్నటువంటి వేదిక అది. నీ ఫ్యామిలీ షోని ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులంతా అక్కడికి వస్తున్నారు అని నాకు అనిపించింది. ఇకపోతే నాకెవరో చెప్పారన్న రాజప్రకాష్ పాల్ గారి చర్చికి ఎక్కువ శాతం యూత్ వెళ్తారన్న అనే మాట నాకు వినపడింది. ఎక్కువ శాతం యూత్ వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు యూత్ దేనికి అట్రాక్ట్ అవుతారు? ఎంటర్టైన్మెంట్కి అట్రాక్ట్ అవుతారు. ఒక సినిమా హీరో లెక్క ఉన్నావు కదా. ఇది చెప్పడానికి నాకు బాధాకరంగా ఉంది. ఈరోజు వాక్యం చెప్పే వాళ్ళకి ఆధారం లేదు. ఎవరైతే సినిమా హీరోల్లాగా లేకపోతే సినిమా స్టార్ లాగా కనబడుతున్నారో, అది ఎవరైనా సరే పురుషులు కానీ స్త్రీలు కానీ, వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉండడం అన్నది నేను గమనించాను. ఎవరైతే అందంగా కనపడుతున్నారో, ఎవరైతే సినిమా హీరోలాగా హీరోయిన్ లాగా, ఎవరైతే సినిమా స్టార్ లాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారో, ఆ అందాన్ని మెయింటైన్ చేస్తున్నారో, ఆ సెలబ్రిటీ స్టేటస్ని మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళకే ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్నట్టుగా, వాళ్ళనే ఎక్కువ మంది ఆదరిస్తూ ఉన్నట్టుగా నేను గమనించాను.
మీ చర్చికి ఎక్కువ మంది యూత్ వస్తారంట కదా, ఎందుకు వస్తున్నారు యూత్? బాగా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. వాక్యం అనేది ఏమాత్రం లేకుండా మీరు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆ పాటలు, ఆ సంగీతము, ఆ లైటింగు, అదంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోవడం, మీ పిల్లల గురించి చెప్పుకోవడం, మీ కుటుంబం గురించి చెప్పుకోవడం, అంతా సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టుగా మీ షార్ట్లు కానీ మీ వీడియోలు కానీ చూసినప్పుడు నాకు ఇలాగే అనిపించింది. నేనేం చెప్తున్నానంటే, రాజప్రకాష్ పాల్ గారు, పనివాడు జీతానికి పాత్రుడు, ఈ వచనాన్ని కంఠతవాక్యంగా నేర్చుకో. పనివాడు జీతానికి పాత్రుడు. నీకు ఎప్పుడు డబ్బు కావాలనిపించినా, ఎప్పుడు నీ పరిచర్యకి నాకు ఆర్థిక సహాయం కావాలి అని అనిపించినా సరే, ఈ వచనాన్ని నీ ప్రార్థనలో మెన్షన్ చేయి. ప్రభువా, పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పావు కదా, నాకు ఆర్థిక సహాయం కావాలని దేవుణ్ణి అడుగు, యేసుప్రభుని అడుగు. ఆ మాట చెప్పాడు యేసుప్రభు అన్నాడే, నీవే కదా ప్రభువా పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పావు, కాబట్టి నీ మాటను ప్రస్తావించి అడుగుతున్నాను, నాకు ఇప్పుడు ఆర్థికంగా డబ్బు కావాలని ఆయన్ని అడుగు. డబ్బు ఇచ్చాడనుకో, ఆ పని నీ ద్వారా ఆయన చేయించుకోవాలి అని అనుకుంటున్నాడు అని అర్థం. ఒకవేళ ఆయన డబ్బు ఇవ్వలేదనుకో, ఆయా వ్యక్తులను ప్రేరేపించి నీవు చేస్తున్నది ఆయన పని కాదు, ఆయన పని పేరుతో నీవు సామ్రాజ్యాన్ని కట్టుకుంటున్నావు, నీ భోగాల కోసమే దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సంపాదిస్తున్నావు అని అర్థం. అంతే. మన భోగాల కోసం మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేయడు. ఆయన పని కోసం మనం అడిగినప్పుడే, ఎవరిని అడిగినప్పుడు? ప్రార్థనలో ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. పని ఆయనదే, మనం పనివారమే. పని ఆయనది, మనం పనివారమే. మన సొంత డబ్బు పెట్టుకొని ఎందుకు పని చేస్తాం? ఆయన జీతం ఇస్తే కదా పని చేస్తాము. ఇవ్వడా? పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పిన యేసు ప్రభు తన పని వాళ్ళకి జీతము ఇవ్వడా? మరిచిపోతాడా? తక్కువ ఇస్తాడా? కాబట్టి దశంభాగాన్ని గురించి డెమో ఇవ్వకు, చాలా అసహ్యంగా ఉంది. ఇవ్వకల. ఇప్పటికే దశంభాగం కోసమే పాస్టర్లు అవుతున్నారు, దశంభాగం కోసమే చర్చిలు కడుతున్నారు, దశంభాగం కోసమే సేవ అనే పేరుతో ఏంటంటో నాటకాలు వేస్తున్నారని బయట వాళ్ళు గాండ్రించి ఉమ్ముతున్నారు. తలెత్తుకోలేకపోతున్నాం. ఒకవేళ నీకు దశంభాగం అడగాలి అని అనిపించింది అనుకో, నేను చెబితే మారుతావా? అడగాలి అనిపిస్తే కనుక కెమెరా ఆఫ్ చేసి ఆ 4 గోడల మధ్య అడుక్కో. అంతేగాని కెమెరా ఆన్ చేసి దానిని ప్రపంచ నలుదిక్కులా పంపించకు. నీ పాటలు వింటున్నారే, నీ ఫ్యామిలీ షోని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారే, నీ గురించి, నీవు, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ బంధువుల గురించి, ఇలా నీ ఫ్యామిలీ షోని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారే, వాళ్ళకి చెప్పు. కెమెరా ఆఫ్ చేసి వాళ్ళకే చెప్పు. కానీ ప్రపంచ నలుదిక్కుల దయచేసి పంపించొద్దు. ఇప్పటికే పరువు పోతుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. దశమ భాగం అనేది లేకపోతే క్రైస్తవ్యం కూలిపోతుంది అనే మాట వినపడుతుంది బయట. తెలుసా నీకు ఆ విషయం? దశమ భాగం అనేది ఉంది కాబట్టి క్రైస్తవ్యం నిలవబడి ఉంది, దశమ భాగం లేకపోతే క్రైస్తవ్యం కూలిపోతుంది అనే మాట బయట మాట్లాడుకుంటున్నారు. చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే, యేసుప్రభు సిలువు గురించి తెలియని వాళ్ళు ఉన్నారేమో కానీ బయట వాళ్ళు దశంభాగం అనే పదం తెలియని వాళ్ళు లేరు. అంతగా ఊదుతున్నారు మీరు దశంభాగం అని. కాబట్టి ఈ దశంభాగం కోసమే చర్చిలు కడుతున్నారేమో, ఈ దశంభాగాల కోసమే మతం మారుస్తున్నారేమో అనేటట్టుగా బయట అనుకుంటున్నారు. సిగ్గనిపిస్తుంది. ఒకవేళ దశంభాగం అడుక్కోవాలి అని అనుకుంటే ఆ కెమెరా ఆఫ్ చేసి అడుక్కోండి. ఈ ఆర్థిక విషయాల్లో ప్రకటనలు చేయాలి అంటే, మాకు డబ్బు పంపించండి అని అడగాలంటే కనుక కెమెరా ఆఫ్ చేసి మీ ఎదురుగా ఉన్నటువంటి గుంపు ఉందే, మీరు చెప్పే సోది వింటున్నటువంటి బైబిల్ తెలియని ఆ అమాయకులు ఉన్నారే, వాళ్ళనే అడగండి కెమెరా ఆఫ్ చేసి. దయచేసి ఆర్థికపరమైన ప్రకటనలు సోషల్ మీడియాలో పెట్టకండి. ఇప్పటికే పరువు పోయింది. మిమ్మల్ని ఎవరు అడగరు, మమ్మల్ని అడుగుతున్నారు. మీరు చేసేదానికి మేము ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది, దాన్ని కవర్ చేసుకోలేక చస్తున్నాం. కాబట్టి ఈ వీడియో ముఖంగా అందరికీ చెప్తున్నాను,
ఆర్థిక పరమైన ప్రకటనలు ఏమైనా ఉంటే వాటిని సోషల్ మీడియాలో పెట్టకండి. మీ సంఘంలో మీరు మాట్లాడుకోండి. మొదట దేవుణ్ణి అడగండి, దేవుణ్ణే అడగండి అని చెప్తాను. కాదు బ్రదర్, సంఘానికి కూడా చెప్పాలి అంటే ఓకే ఫైన్. మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు అని బైబిల్లో చెప్పబడింది. మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు. మీరు ఆత్మ సంబంధమైన విషయాలు వారికి ఇస్తూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన విషయాల్ని మీరు తీసుకోవడం తప్పు కాదని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. కాబట్టి మీ సంఘం మీకు సహకరించాలి. నేను కాదన్న, ఇది బైబిల్ పెట్టిన నియమం. మందను మీరు కాస్తున్నారు, మంద పాలు మీరు త్రాగేదానికి అర్హులు. కాబట్టి ఆ మందతో చెప్పుకోండి. ఆర్థికపరమైన అవసరాలు ఏమైనా ఉంటే ఆ మందతో చెప్పుకోండి. కెమెరా ఆఫ్ చేసి చెప్పుకోండి. క్రీస్తు ప్రాణత్యాగం గురించి నలుదిశలా ప్రకటిద్దాం. ఆర్థిక విషయాల గురించి 4 గోడల మధ్య నీ సంఘం ఉందే దానికి చెప్పుకోండి. ఆర్థికపరమైన విషయాలు 4 గోడల మధ్య ఉన్నటువంటి మీ సంఘానికి చెప్పుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గురించి నలుదిక్కులా వినపడేటట్టుగా ప్రపంచానికి పంపించండి. సిగ్గనిపిస్తుంది రాజప్రకాష్ పాల్ మీ మాటలు వింటూ ఉంటే. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా తెలియనటువంటి నీ అమాయకత్వాన్ని చూసి నిజంగా బాధ అనిపిస్తుంది. ఏంటి, జీతం వస్తే ఫస్ట్ దశభాగం తీయాలనా? ఏ పద్ధతి అది? పాత నిబంధన పద్ధతి, కొత్త నిబంధన అది కాదు. బహుశా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది పాస్టర్లు, అన్న దశభాగం లేకపోతే మరి మేము పరిచర్య ఎలా చేయాలన్నా అనేది మీకు అనిపించవచ్చు. నేను తిరిగి అడుగుతున్నాను, పరిచర్య మీద ప్రభువుదా? పరిచర్య మీద ప్రభువుదా? ప్రభువుది. పని మీద ప్రభువుదా? ప్రభువుది. మీరెవరు ఇంతకీ? నేను కూడా పాస్టర్నే కదా. పనివాడు జీతానికి పాత్రుడు. దేవుడు ఇచ్చిన పని కాకుండా మనం ఏదో పనిని సృష్టించుకొని ఈ పనికి డబ్బు కావాలని సంఘాన్ని మోటివేట్ చేయడం కాదు. ఆయన పనిని విస్తరింపచేస్తే ఆ పనికి సంబంధించిన వనరులను కూడా ఆయనే సమకూరుస్తాడు. అలాగని నేను కానుక తీసుకోవద్దని చెప్పట్లేదు, కానుక ఇవ్వద్దని చెప్పట్లేదు, కానుక తీసుకోవద్దని చెప్పట్లేదు. దయచేసి దశమ భాగాన్ని గురించిన ప్రసంగాలు ఆపండి అని చెప్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను కానుక ఇవ్వద్దు అని చెప్పట్లేదు, కానుకను తీసుకోవద్దు అని చెప్పట్లేదు. మీ సంఘంలో కానుకల గురించి మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, మీ సంఘంలో. కానీ దశమ భాగాన్ని గురించి మాట్లాడకండి, దశమ భాగాన్ని గురించినటువంటి ప్రసంగాలు చేయకండి. ఒకవేళ మీరు చేస్తే కెమెరా ఆఫ్ చేసి చెయ్యండి. ఇప్పటికే బయట వాళ్ళ దృష్టిలో క్రైస్తవం పట్ల చెడు అభిప్రాయం వచ్చింది. ఇది నేను చెప్తున్నది. మీరు పని చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి ప్రేరేపించబడి మీకు కానుక ఇచ్చాడు అనుకోండి, రూపాయి ఇచ్చినా సరే దేవుడు ఇచ్చాడని తీసుకోండి. 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే దేవుడు ఇచ్చాడని తీసుకోండి, అంతే. కానుక అన్నది వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళు ఇచ్చేది, ప్రేరేపించబడి ఇచ్చేది. అది రూపాయి కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేదు కదా, మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. సంఘానికి వస్తే అందరికీ ఆర్థిక పరంగా అంత స్తోమత ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు గుర్తించి మీ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. కానుక అన్నది ఎప్పుడు సంఘం నుంచి పాస్టర్ గారికే కాదు, పాస్టర్ గారి దగ్గర నుంచి సంఘానికి కూడా వెళ్ళాలి. ఇది 1 వే కాదు, 2 వే. కొత్త నిబంధన సంఘంలో కానుక అన్నది 1 వే మాత్రమే కాదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు మాత్రమే ఇవ్వాలి, పాస్టర్ తీసుకోవాలి అనే 1 వే మాత్రమే కాదు, ఇది 2 వే. వారు తమ చరస్థిరాస్తులమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు, ఇటు వచ్చింది కానుక. అయితే అపోస్తులు దాన్ని అక్కరగా ఉన్న వారికి పంచిపెట్టారు, 2 వే. కాబట్టి కొత్త నిబంధన ఏం నేర్పిస్తుందంటే కానుక అన్నది 1 వే మాత్రమే కాదు, 2 వే. ఇక్కడి నుంచి కూడా వెళ్ళాలి. అందరికీ ఇమ్మని చెప్పట్లేదు. ఎవరికైతే అవసరాలు ఉన్నాయో, ఎవరైతే అనాథలు ఉన్నారో, దిక్కులేని వాళ్ళు ఉన్నారో, విధవరాండ్రు ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, చదువుకోలేని స్థితిలో ఉన్నారో, ఇల్లు కూడా లేని స్థితిలో ఉన్నారో, ఇటు నుంచి పంపించండి వాళ్ళకి. ఇటు నుంచి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి. ఎందుకంటే విశ్వాస విషయంలో వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారినే వాళ్ళు కూడా అంగీకరించారు. విశ్వాస విషయంలో మనమంతా కుటుంబం. కాబట్టి కుటుంబంలో ఒక్కడు సంపాదిస్తే మిగతా అందరు తింటారు కదా. కుటుంబంలో సంపాదించేవాడు సంపాదిస్తుంటాడు, సంపాదించిన వాళ్ళు కూడా తింటూ ఉంటారు కదా. కాబట్టి ఇటు నుంచి వచ్చినటువంటి ఆ డబ్బుని ఇటు కూడా ఖర్చు పెట్టండి. ఇది కొత్త నిబంధన. ఇకపోతే రాజప్రకాష్ పాల్ నేనేం చెప్తున్నా అంటే మీకు
పాత నిబంధనలో దశమ భాగం అన్నది తప్పనిసరి. ఎందుకంటే ఒక గోత్రం బ్రతకాలి, ఒక గోత్రం బ్రతకాలి. మిగిలిన 12 గోత్రాలను మీద ఆధారపడి ఒక గోత్రం బ్రతకాలి. లేవియ గోత్రం బ్రతకాలి. మొత్తం 13 గోత్రాలు కదా, అందులో లేవి గోత్రం లెక్కించబడలేదు కదా. కాబట్టి లేవి గోత్రాన్ని పక్కన పెడితే మిగిలిన 12 గోత్రాలు ఇచ్చే దశమ భాగం మీద ఒక గోత్రం బ్రతకాలి. కొన్ని లక్షల మంది కుటుంబాలు బ్రతకాలి. ఈ 12 గోత్రాలు వాళ్ళు ఇచ్చేటువంటి దశమ భాగాన్ని ఆధారం చేసుకొని కొన్ని లక్షల మంది కుటుంబాలు ఒక గోత్రం బ్రతకాలి. కాబట్టి దేవాలయంలో సేవ జరగాలి, కాబట్టి దేవాలయంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి. కాబట్టి దశమ భాగం తప్పనిసరి పాత నిబంధనలో. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో అందరూ దశమ భాగం ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక గోత్రం బతకాల్సిన అక్కర్లేదు, ఒక కుటుంబం అంతే. మీరున్నారు, మీ కుటుంబమే కదా. రాజప్రకాష్ పాల్ గారు, నేను ఒక మాట అడుగుతాను, మీ కడుపు ఎంత ఉంది? ఎంత పడుతుంది మీ కడుపులో? కేజీ భోజనం తినగలుగుతారా? కేజీ భోజనం తినగలుగుతారా? లేదు, కేజీ భోజనం తినలేరు కదా. మీ కుటుంబ సభ్యులు ఎంత తినగలరు ఒక పూటకి? మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని వెళ్ళట్లేదు. కాబట్టి అన్నపానములు కలిగి వస్త్రం కలిగి సంతుష్టి సహితమైన దైవభక్తిని సాగిద్దాం అని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పడదాం. ఎందుకంటే మనం తీసుకొని వచ్చింది లేదు, తీసుకొని పోయేది లేదు. ఇంత చర్చి కట్టమని దేవుడు మీకు ఏమైనా చెప్పాడా? మెజర్మెంట్స్ ఏమైనా ఇచ్చాడు? ఆ రోజు నోవాకి ఇచ్చాడే, ఇదిగో ఈ ఓడ ఎంత ఉండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి అని ఒక మెజర్మెంట్ ఇచ్చాడు కదా. అలాంటి మెజర్మెంట్ ఏమైనా మీకు ఇచ్చాడా దేవుడు? ఇంత చర్చి కట్టు, లేకపోతే ఈ ఫంక్షన్ హాల్ తీసుకో, ఇంత సీటింగ్ కెపాసిటీ ఉండాలి, ఇలా లైటింగ్ సిస్టమ్ ఉండాలి, వేదిక ఎలా ఉండాలి, మైక్ సిస్టమ్ ఎలా ఉండాలి, వేదిక ఎక్కేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకో, ఇలాంటివి దేవుడు మీకు ఏమని చెప్పాడా రాజప్రకాష్ పాల్? మరి అందరూ ఇవ్వకపోతే ఇంత మినిస్ట్రీ ఎలా రన్ అవుతుంది అని ఒకవేళ మీరు అంటే కనుక, ఇదిగో ఇలాంటి ఫంక్షన్ హాల్ తీసుకో, ఇలాంటి చర్చిని రెంట్ తీసుకో, ఇలాంటి హాల్ను తీసుకో, ఇలాంటి సౌండ్ సిస్టమ్ పెట్టు, ఇలా చెయ్యి అని మీకు దేవుడు ఏమైనా చెప్పాడా? నోవాహుకి ఆ కొలతలు చెప్పినట్టుగా లేదు కదా. మీ సొంత ఆలోచనని ఎందుకని సంఘం మీద రుద్దుతున్నారు? నేనేం చెప్తున్నాను అంటే, పాత నిబంధనలో లేవియ గోత్రం అంతా పోషించబడాలంటే, కొన్ని లక్షల కుటుంబాలు పోషించబడాలి అంటే, ఇటువైపు 12 గోత్రాల కుటుంబాలు అన్నీ తప్పనిసరిగా దశమభాగం ఇస్తేనే వీళ్ళు బ్రతికే వాళ్ళు మందిరంలో సేవ జరిగేది పాత నిబంధనలో. ఇప్పుడు యాజకులు, ప్రధాన యాజకుడు, లేవీయులు ఉన్నారా? ఇప్పుడు ఒక దేవాలయం ఉందా? ప్రతినిత్యం బలి అర్పించబడుతుందా? ప్రతినిత్యం ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, సంస్కారాలు జరుగుతున్నాయా? లేదు కదా. ఒక్క కుటుంబం పోషించబడడానికి అందరూ దశమభాగం ఎందుకు ఇవ్వాలి? నా మొదటి ప్రశ్న. ఇకపోతే దాన్ని కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ప్రపంచంలో ఉన్న అందరూ ఎందుకు ఇవ్వాలి? మీ మాటలు వింటున్న అందరూ ఎందుకు దశమభాగం ఇవ్వాలి? మీరు గోత్రమా? మీదొక గోత్రమా? కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయా? ఒక కుటుంబమే కదా. ఎంత తింటారు ఒక పూటకి? కేజీ రైస్ వండితే కుటుంబం అంతా తిని మిగిలిపోతుంది కదా. మీరు ఆ మాత్రం ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారంటే ఎక్కువ కూడా తింటారు, అంతే కదా తింటారు. ఇంత తినేదానికి ఎందుకని దశమభాగం అని అడుక్కు తిని, దీని ద్వారా ఎందుకని యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని వెక్కిరిస్తున్నావు? ఎందుకని బైబిల్ని వెక్కిరిస్తున్నావు? ఎందుకని క్రైస్తవ్యాన్ని బజారు పాలు చేస్తున్నావు? పాత నిబంధనలో ఒక గోత్రం పోషించబడడానికి మిగిలిన గోత్రాలని దశమభాగం ఇచ్చారు, ఇవ్వాల్సి వచ్చింది తప్పనిసరిగా. కొత్త నిబంధనలో గోత్రాలు లేవు, కొత్త నిబంధనలో కుటుంబాలు ఉన్నాయి. ఒక్క కుటుంబం పోషించబడడానికి అందరూ దశమభాగం ఇవ్వాలన్నా? కాబట్టి బైబిల్ చదివేటప్పుడు, బోధించేటప్పుడు ఏది పాత నిబంధన, ఏది కొత్త నిబంధన? పాత నిబంధనలో ఉన్నదంతా కొత్త నిబంధనలోకి వస్తే ఇక కొత్త నిబంధన అనే పేరు ఎందుకు రాజప్రకాష్ పాల్? పాత నిబంధనలో ఉన్నదంతా కొత్త నిబంధనలోకి యాజ్ ఇట్ ఈజ్గా వస్తే మరి కొత్త నిబంధన అనే పదం ఎందుకు? మారిందనే కదా. పాత కొత్త అంటే మారిందనే కదా, రూపాన్ని మార్చుకుందనే కదా. కొత్త నిబంధన ఏంటంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఆ బీద విధవరాలు 2 కాసులు వేసింది, తన జీవనమంతా వేసింది అని ఆయన దశమభాగం అని కాకుండా 2 కాసులే జీవనమంతా అని అన్నాడు. అంటే దశమభాగం అనే పద్ధతికి సమాధి కట్టాడు. ఆలోచన ముఖ్యం కానీ, ఇచ్చే మనసు ముఖ్యం కానీ,
ఇచ్చే అమౌంట్ ముఖ్యం కాదు అని సమాధి కట్టినట్టు కాదా యేసు ప్రభు? తమ చరస్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు అంటే వాళ్ళు ఎంచుకుంటూ కూర్చున్నారా? అందరూ దశమభాగం ఇచ్చారా ఇవ్వలేదా అని కాదు. కొత్త నిబంధన మనసును చూస్తుంది, పాత నిబంధన అమౌంట్ను చూస్తుంది. ఈ తేడా అర్థం కదా. చివరిగా రాజప్రకాష్ పాల్ గారు కానీ మిగిలినటువంటి పాస్టులు కానీ ఒకవేళ మీరు నా మాటలు బట్టి గాయపరచబడి ఉంటే దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే బయట వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉన్నప్పుడు దశంభాగం లేకపోతే క్రైస్తవ్యం కూలిపోతుంది అని వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళను ఏమి అనలేక, ఇటు మిమ్మల్ని ఏమి అనలేక, ఇది నా ఆవేదన. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చెబుతున్నదే కానుక తీసుకోవద్దని కాదు, మీ చర్చిలో కానుక అడగొద్దు అని కాదు నేను మాట్లాడుతుంది. దాన్ని సోషల్ మీడియాలో నలుదిక్కులా పంపించకండి. దశమ భాగం మీద ప్రసంగాలు చేయకండి. కానుక కాదు నేను మాట్లాడుతుంది, దశమ భాగం మీద ప్రసంగాలు చేయకండి. దశమ భాగం అనేది పాత నిబంధన పద్ధతి. కానుక అన్నది దేవుడు నియమించింది. కళ్ళం తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. మీరు కళ్ళాన్ని తొక్కుతూ ఉన్నది నిజమైతే మీ మూతికి చిక్కం పెట్టడు దేవుడు. మీరు తొక్కేదానికి ఎంత సామర్థ్యం కావాలో అంత తిండి తినేదానికి అనుమతిస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు. మీరు పని చేస్తున్నది నిజమైతే మీకు జీతం దేవుడు ఇస్తాడు, ఇప్పిస్తాడు, ప్రేరేపిస్తాడు. కానీ దయచేసి ఈ కానుకల మీద ప్రసంగాలు చేయకండి. చేస్తే మీ చర్చిలో చేసుకోండి, కానీ సోషల్ మీడియాలో పెట్టి ఇంకా క్రైస్తవ్యాన్ని అవమానించకండి. ఈరోజు దశంభాగం లేకపోతే క్రైస్తవ్యం నిలవబడదు, కూలిపోతుంది అనేటువంటి ఆ పదం వినబడుతూ ఉంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ బాధ ఇలా నేను మాట్లాడేటట్టుగా చేసింది. దయచేసి నా ఆవేదన అర్థం చేసుకోండి. మీరు చేస్తున్న సేవ అయితే దేవుడు ఖచ్చితంగా మీకు జీతం ఇవ్వాలి, ఇచ్చి తీరుతాడు. ఒకవేళ దేవుడు ఇవ్వట్లేదు అనుకోండి, మీ పరిచర్య మానేసేయండి, అంతే కదా. జీతం ఇవ్వకపోతే ఎందుకు పని చేస్తాం మనం? దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారమే కానప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారం కాదు, అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు, జీతాన్ని ఇస్తాడు. దయచేసి దశంభాగాన్ని గురించి ప్రసంగాలు చేయకండి. దశమ భాగం వేరు, కానుక వేరు. పాత నిబంధనలో దశంభాగం, కొత్త నిబంధనలో కానుక. కానుక అన్నది కాపరికి జీతం. రూపాయి ఇచ్చినా తీసుకోండి, ₹1,00,00,000 ఇచ్చినా తీసుకోండి. ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ అవసరాలు గుర్తెరిగి ఎందుకు ఇవ్వట్లేదో మీరే వాళ్ళకి ఇవ్వండి. ఇది కొత్త నిబంధన. బయటికి దేని పంపిస్తారు అంటే క్రీస్తు ప్రాణత్యాగాన్ని గురించి బయట పంపించండి. ఇది నలుదిక్కులా తెలియాల్సిన సమాచారం. ఆర్థికపరమైన విషయాలు అంటారా, మీ సంఘానికి తెలిస్తే చాలు. దేవుడు ఇచ్చే డబ్బు మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది, అవసరాలన్నీ తీరుస్తుంది, సమృద్ధిని ఇస్తుంది, కడుపు నిండిన స్థితిని ఇస్తుంది. కానీ మనకై మనం మోటివేట్ చేసి తీసుకుంటే మనకు కూడా సిగ్గు అనిపిస్తుంది. నాకైతే సిగ్గు అనిపిస్తుంది. రాజప్రకాష్ పాల్ గారు, ఈ మాటలు మీకు అర్థమవుతాయి, మీలాంటి వ్యక్తులకు అర్థమవుతాయి అని నేను భావిస్తున్నాను. మీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదు, వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కేవలం క్రైస్తవ్యం దూషించబడుతుంది, దానికి మీరు కారణమవుతున్నారేమో ఇలా చెప్పడం ద్వారా. ఇది మీకు తెలియకపోవచ్చు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా మీకు చెప్పేటువంటి స్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది. సరి చేసుకుంటే మన క్రైస్తవ్యానికి మంచిది, మీకు మంచిది.